ఉపనయనం. ఉపనయనం అనగా బ్రహ్మచారిని గ్రహించటం అని అథర్వవేదం వలన తెలుస్తుంది. అంటే ఆచార్యుడు ఒక బ్రహ్మచారికి వేద విద్య నేర్పించుటకుగాను శిష్యునిగా స్వీకరించడం అని అర్థం. ఈ సంస్కారానికే మౌంజీబంధనం, వటుకరణం, ఉపాయనం అని వేరే పేర్లు కూడా ఉన్నాయి. గాయత్రి ఛందస్సుతో బ్రాహ్మణుల్ని, త్రిష్టుభు ఛందస్సుతో క్షత్రియుల్ని, జగతి ఛందస్సుతో వైశ్యుల్ని ఆ సృష్టికర్త సృష్టించాడని ఆపస్తంభుడు తన ధర్మసూత్రాలలో తెలియజేసి ఉన్నాడు. ఈ సంస్కారం వల్ల రెండవ జన్మ ప్రాప్తించినట్లే అని శాస్త్రం. అందుకే ఉపనయనం అయిన వారిని ద్విజులు అని అంటారు. ఉపనయనాన్ని బ్రాహ్మణులకు గర్భాష్టమాన అంటే శిశువు యొక్క 7వ సంవత్సరంలో చేయాలని చెప్పారు. కొందరు శాస్త్రకారులు 8వ సంవత్సరంలో చేయాలన్నారు. క్షత్రియులకు 11వ సంవత్సరంలో, వైశ్యులకు 12వ సంవత్సరంలో చేయాలని సూచించారు. ఈ సంవత్సరాల ప్రామాణికత వారికి ఉపదేశించే ఛందస్సుల ఆధారంగా నిర్ణయించబడింది. అంటే గాయత్రి ఛందస్సులో ఒక పాదానికి 8 అక్షరాలు, త్రిష్టుభు ఛందస్సులో ఒక పాదానికి 11 అక్షరాలు, జగతి ఛందస్సులో ఒక పాదానికి 12 అక్షరాలు ఉంటాయి. ఉపనయనం చేయడానికి రకరకాల శాస్త్రకారులు రకరకాల వయస్సును ప్రామాణికంగా చెప్పి ఉండడం విశేషం. ఎవరు ఎలా చెప్పినా ఉపనయనానికి కనీసం 7 సంవత్సరాలు ఉండాలి అన్నది అందరి అభిప్రాయం. అలాగే బ్రాహ్మణులకు 16 సంవత్సరాలు, క్షత్రియులకు 22 సంవత్సరాలు, వైశ్యులకు 24 సంవత్సరాలు దాటకూడదన్నది శాస్త్రం. తరువాతి కాలంలో శాస్త్రకారులు ఈ హద్దును వరుసగా 22, 33, 36 సంవత్సరాలుగా సవరించారు. కానీ ఈ ఉపనయనం కేవలం బాలకులకే చేయాలి కానీ యువకులకు కాదు. అంటే 16వ సంవత్సరంతో యవ్వనంలోకి అడుగుపెట్టిన వారు ఉపనయనానికి అనర్హులు అని జైమిని ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెప్పింది. బ్రాహ్మణులకు వసంత ఋతువులో, రథకార బ్రాహ్మణులకు వర్ష ఋతువులో, క్షత్రియులకు గ్రీష్మ ఋతువులో, వైశ్యులకు శరదృతువులో అని బోధాయనుడి గృహ్య సూత్రాలు నిర్దేశించాయి. ఉపనయనాన్ని చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, మాఘ, ఫాల్గుణ మాసాల్లో శుక్లపక్షాన విదియ, తదియ, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి తిథులలో ఆది, బుధ, గురు, శుక్రవారాలలో పురుష నక్షత్రాల్లో జరిపించాలని శాస్త్రకారులు తెలియజేశారు. ఈ ద్విజులలో ఎవరైతే ఈ ఉపనయన సంస్కారమును వారికి నిర్దేశించిన కాలంలో జరిపించుకోరో వారిని ధర్మభ్రష్టులుగా అనగా వ్రాచ్యులుగా పరిగణించి ఆయా జాతుల నుండి వెలివేయాలని మనువు ఘంటాపదంగా సూచించాడు. బ్రహ్మచారికి 24 సంవత్సరాలు వచ్చే వరకు ఆచార్యుని వద్దే ఉండి విద్యను నేర్చుకోవాలని శాస్త్రం. ఒక వేదం చదివిన వారు మరొక వేదాన్ని చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకునే సాంప్రదాయాన్ని కూడా కొందరు శాస్త్రకారులు సూచించారు. బ్రహ్మవాదినులైన స్త్రీలకు కూడా ఉపనయనం చేయించే ఆచారం ఉన్నట్లు శాస్త్రకారులు పేర్కొన్నారు. వారికి రజస్వల కాక మునుపే అనగా 8వ సంవత్సరం దాటకుండానే ఉపనయనం చేయించాలని శాస్త్రం. వారికి కూడా వేదాధ్యయన అధికారం ఉన్నది. సంస్కార విధానం ఎలాగంటే తారాబలం, చంద్రబలాలతో పాటు గురుబలం కూడా కల ముహూర్తాన్ని పంచకరహితంగా నిర్ణయించి శుభముహూర్తాన గణపతి పూజ, పుణ్యహవాచనలను జరిపించి అగ్ని ప్రతిష్ఠ చేసి యజ్ఞోపవీతం పరమం పవిత్రం అను మంత్రంతో వటువునకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అందరి ఆశీస్సులు తీసుకొని తల్లితో కలిసి ఒకే పాత్రలో భోజనం చేస్తాడు వటువు. ఆచార్యుని చేతుల మీదుగా దీక్షావస్త్రాలు, దండకమండలాలు, అజినము, మేఖలాలు తీసుకొని ధరించి అగ్నికి హవిస్సులర్పించాలి. ముహూర్త సమయానికి ఆచార్యుడు ఒక నూతన వస్త్రాన్ని వటువుతో సహా కప్పుకొని ఎవరికీ వినపడకుండా వటువు యొక్క కుడి చెవిలో బ్రహ్మోపదేశ మంత్రాన్ని పఠిస్తాడు. ఆ తరువాత అగ్ని కార్యము,
ఇతర శాస్త్ర విధులను నిర్వహించి ఆచార్యుని నుండి బ్రహ్మచర్య దీక్షను తీసుకొని కార్యక్రమం తర్వాత వస్త్రాలను దండాదులను మోదుగ చెట్టు యందు విడిచిపెట్టాలి. ఆచార్యునకు గోదానమిచ్చి వస్త్ర తాంబూలాదులతో సత్కరించాలి. ఆ తరువాత ఆచార్యుడు చెప్పిన బ్రహ్మచర్య వ్రత నియమాలను పాటిస్తూ గురు శుశ్రూష చేయాలి. బ్రహ్మచర్య దీక్షలో ఉన్న బ్రహ్మచారి ఖచ్చితంగా భిక్షాటనం చేయాలని మనువు ధర్మశాస్త్రం. పరమ పవిత్రమైన భిక్షను తినడం అంటే ఉపవాసం ఉన్నట్లే లెక్క అని చెప్పారు. ఆ భిక్ష కూడా వేరు వేరు ఇండ్ల నుండి తీసుకున్నదై ఉండాలి. ఒకే ఇంటి నుండి తీసుకోరాదు అని శాసనం.